ప్రస్తుతం విశాఖపట్నానికి సంబంధించి ఒక వార్త ఎక్కువగా చక్కర్లు కొడుతూ ఉంది. అదే విశాఖపట్నంలో కొన్ని పార్కుల్లో ప్రవేశానికి అంటే మార్నింగ్ వాకింగ్ చేయాలి అన్నా కూడా రూ. 720 వసూలు చేయాలి అని సర్కార్ నిర్ణయించింది అని, దాని మీద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వీడియోలు రిలీజ్ చేశారు. ఈరోజు తాజాగా కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వెళ్ళి వాళ్లకు మద్దతుగా ఈ ఈ విధంగా ఛార్జీలు వసూలు చేయడానికి రద్దు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. విషయం ఏంటంటే విశాఖపట్నంలో కొన్ని పార్కులు, అదే శివాజీ పార్కు, అట్లా కొన్ని పార్కుల్లో ఆ మెయింటెనెన్స్ సర్వీస్ ఛార్జ్ కింద ఏదో సంవత్సరానికి రూ. 720 డబ్బులు కట్టాలి అని చెప్పి జీవీఎంసీ ఏమో నిర్ణయం తీసుకుందట. అయితే ఆ పార్కులోనో లేకుంటే మరికొన్ని పార్కుల్లో ఏ పార్కులో నిర్ణయం అమలవుతుందో తెలియదు. ఆ ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అని ఉంటుంది. కనీసం ఎవరు నిర్వహిస్తున్నారో అడ్మిన్ అన్న మార్చండి అబ్బా. కనీసం కాసింత వాళ్ళు ఏం ట్వీట్ చేస్తున్నారో వాళ్ళకైనా అర్థం కావాలి. ఇప్పుడు ఏం చేశారు, ఈ వాకర్స్ దగ్గర ఫీజు వసూలు చేస్తున్నారు, యూజర్ ఛార్జీలు అని చెప్పి పోస్టులు పెడితే సోషల్ మీడియాలో కొందరు అవి ఫేక్ అని చెప్పి వాళ్ళు షేర్ చేసుకుంటూ అవి ఫేక్ అంటారు అదే ట్వీట్లో. మళ్ళీ శివాజీ పార్కులో సంవత్సరానికి రూ. 720 వసూలు చేస్తున్నాము అని నామమాత్రపు ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఒకే ట్వీట్, ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అట. వాకర్స్కి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు అనే వార్త ఫేక్ అని అంటారు. నెక్స్ట్ లైన్లో కేవలం రూ. 720 నామమాత్రపు ఛార్జీలు వసూలు చేస్తున్నాము అని మళ్ళీ అదే ట్వీట్. కొంచెం మార్చండి దాన్ని ఎవరు. మళ్ళీ దానికి ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ అని పెద్ద పెద్ద పేర్లు ఎందుకు? సో ఇక్కడ అర్థమవుతున్నది కొన్ని పార్కులు ఏమో వసూలు చేస్తూ ఉన్నట్లున్నారు. బహుశా ఇంతకుముందే వసూలు చేసేదాన్ని ఇప్పుడు ఏమైనా ఛార్జెస్ పెంచారా, లేకుంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా వసూలు చేస్తున్నారా అది తెలియదు. కానీ మొత్తం మీద అయితే విశాఖలో వాకర్స్ అసోసియేషను వాళ్ళకు మద్దతుగా కొందరు కమ్యూనిస్టు, వాళ్ళకు మద్దతుగా వైసీపీ వాళ్ళు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇదైతే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అయినా ఏముందిలే, ఇప్పుడు చెత్తకు సంబంధించి యూజర్ ఛార్జీలు, చెత్త వసూలు ఎప్పటి నుంచో ఉంది. చెత్త తీసుకపోతే హైదరాబాద్లో ఇంకో దగ్గర మీ ఇంటి దగ్గర నెల నెల వసూలు చేయరా? అట్లా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీట్నెస్ కోసం అని చెప్పి చెత్త వసూలుకు రూ. 40 వసూలు చేయాలి నెలకని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటే చెత్త మీద పన్నేసే చెత్తనా కొడుకండి అని చెప్పి ఇదే మాటే అన్నారు. చెత్త మీద పన్నేసే చెత్తనా కొడుకండి అని జగన్ ఎట్లంటే అట్లా తిట్టారు. వాళ్ళు అప్పుడే దాని మీద ఏమి పెద్ద ఎవరు పట్టించుకోలేదు. సరే, విమర్శలు మామూలే అనుకున్నారు. మరి ఇప్పుడు నడిస్తే నడక మీద పన్నేసిన వాళ్ళను ఏమనాలి అని చెప్పి కూడా నెటిజన్లు అడుగుతూ ఉన్నారు. అటువంటి వాళ్ళని ఏమనాలి మరి అని. ఏమనక్కర్లే, జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా ఇప్పుడు ఉన్నది. సో కట్టేయాలి మనం. ఎందుకంటే ఒక జగన్ అయితేనే ఏ నిర్ణయం తీసుకున్నా లోక వినాశనం కోసం. జగన్ కాకుండా వేరే వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా లోక కళ్యాణం కోసమే. కాబట్టి నడిచినా, పన్నేసినా, యూజర్ ఛార్జీలు వేసినా కట్టాలి. కూర్చుంటే దానికి అడిషనల్ ఛార్జ్ ఏమైనా వేసినా కట్టాలి. పడుకుంటే అడిషనల్ ఛార్జ్ ఏమైనా వేసినా ఏం వేసినా మనం కట్టాలి. ఎందుకంటే అది మన బాధ్యత. ఒకవేళ ఇదే పని జగన్ ఉన్నప్పుడు చేశాడు అనుకో, అది వినాశనం. చెత్త మీద పన్నేసిన చెత్తనా కొడుకు అండి అని చెప్పి తిట్టాలి. మనలో చాలామంది ఒపీనియన్ అదే కదా. మరి దానికి ఫిక్స్ అయిపోయి కమిట్ అయిపోవాలి. ఎవరేం చేసేది ఉంది.